మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. చనిపోయినాక కూడా కొంతమంది మాత్రం బతికే ఉంటారు. చచ్చిపోయినాక కూడా కొంతమంది బతికే ఉంటారు. కొంతమందిని గిడు ఇద్దరు ఫోటోలు వచ్చినాయి. ఇవాళ ఇగో వీళ్ళిద్దరు బతికే ఊరంట. బతికే ఊరు ఎట్ట బతుకున్నారు ఏం కథని చెప్తా, ఎక్కువసేపు ఏం చెప్ప ఇదే ప్రయత్నం చేయదు. వారు లేరని తెలిసినా గెలిపించుకోరంట. వారు లేరని తెలిసినా కూడా గెలిపించుకోరంట. ఎన్నికలలో పోటీ చేసిరంట. ఎన్నికలలో పోటీ చేస్తే మేము ఓడిపోతామేమో అని భయంతో ఆత్మహత్య చేసుకొని ఒక ఆయన, గుండెకి చచ్చిపోయినా ఒక ఆమె, అయినా కూడా ఓట్లలో మాత్రం వాళ్ళే గెలిచిరంట. చూడు కథ. వారు లేరని తెలిసినా గెలిపించుకున్నారు. ఓటమి భయంతో ఆత్మహత్య చేసుకున్న అభ్యర్థికి పట్టం కట్టిన ఓటర్లు. ప్రచారంలో గుండెపోటుతో మరణించిన అభ్యర్థి విజయం. ఏడ జరిగింది ముచ్చట? శంకర్పల్లి అంట. ఓటర్ నాడు పట్టుకోవడం అంత ఈజీ కాదని నిరూపించే ఘటనలు ఇవి. నామినేషన్ వేసి వివిధ కారణాలతో ఎన్నికల ముందే ప్రాణాలు కోల్పోయిన పలువురు అభ్యర్థులకు ఓటర్లు అనూహ్యంగా పట్టం కట్టారు. ఓటమి భయంతో ఆత్మహత్య చేసుకున్న అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో ఉండగా గుండెపోటుతో మరణించిన అభ్యర్థి తమ నాయకులుగా ఎంచుకున్నారు. సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలం పిప్పడిపల్లి గ్రామానికి చెందిన చలికిరాజు కాంగ్రెస్ మద్దతుతో సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేశారు. కానీ ఓటమి భయంతో ఈ నెల 8 తారీఖు నాడు ఆత్మహత్య చేసుకుంటూ, కానీ ఆదివారం జరిగిన ఎన్నికల్లో గ్రామంలో 1446 ఓట్లు పోలవగా అందులో 699 ఓట్లు సాధించి కలికిరాజు 9 ఓట్లతోటి గెలిచిండట. 9 ఓట్లతోటి ఈయననే గెలిచిండు. ఈయనతో పాటుగా ఇంకొక ఆమె కూడా, ఆమె పేరు పల్లె లలిత అంట. ఆమె కూడా గుండెపోటుతో చచ్చిపోతే ఆమె కూడా గెలిచిందంట. చూడురే, నిజంగా వీళ్ళు చనిపోయి మళ్ళీ బతికినట్టే లెక్క. బతుకుంటే గెలిచపోతున్నారు నాకు తెలియదు, కానీ చచ్చిపోయినాక సానుభూతి అనుకూర ఎట్ట అనుకురా, కానీ మొత్తానికి అయితే వాళ్ళనైతే గెలిపించారు. ఎటకేలకు మళ్ళీ వీళ్ళు చచ్చిపోయారు కాబట్టి మళ్ళీ కూడా ఎలక్షన్లు జరిగే అవకాశం ఏంది, బరాబరిగా ఎన్నికలు జరగవలసిందే మళ్ళీ కూడా. కానీ మొత్తానికి మాత్రం చచ్చిపోయినాక కూడా గెలిచిరు. ఈ ఏమంటారు, కొంతమంది అదురోళ్ళు చాలా మంది ఉంటారు. పోటీ అయితే చేస్తారు, గెలుస్తామో ఓడిపోతాము, గెలిస్తాం ఓడిపోతాం. ఏమవుతుంది చెప్పురి? ఓడిపోతే ఏమవుతుంది? కొద్దిగా అనుభవం వస్తుంది. గెలిస్తే ఏమవుతుంది? చరిత్ర అవుతుంది. సరే, గెలిచినా ఓడిపోయినా ఏది ఖర్చు మాత్రం కామనే ఉంటుంది, దాందే ఉంది. కానీ కొంతమంది మాత్రం ఓటమిని జీర్ణించుకోలేని కొంతమంది ఉంటారు. అదుగుతారు, అరే గెలుస్తామా ఓడిపోతామా, గెలిచినా ఓడిపోయినా కానీ నామినేషన్ వేసినామంటే బరాబరిగా పోటీలో ఉండవలసిందే లెక్క. సరే, ఒకవేళ పోటీలో ఉండబుద్ధి కాకుంటున్నావు, లేకపోతే భయం అవుతున్నావు, విత్డ్రా చేసుకునే ఆప్షన్ ఒకటి ఉంటుంది కదా, విత్డ్రాలనే చేసుకోవాలి. కానీ పోటీలో ఉన్నాక ఏదైతే గది అవుతుంది. ఏమంటారు ప్రజలారా? ఏదైతే గది అవుతుంది. పోటీలు అయితే ఉన్నాం, గెలిస్తే చరిత్ర అయితే, ఓడిపోతే అనుభవం అయితే, అంతకు మించింది ఏముంది. మొత్తాన్ని మాత్రం వీళ్ళని మాత్రం చచ్చిపోయినాక కూడా వీళ్ళని గెలిపించారట ఆ ఊరు ఓటర్లు. మీ అందరికీ దండాలు. కానీ ఇక మళ్ళీ నెక్స్ట్ సార్ అన్న మళ్ళీ జర ధైర్యవంతుని నిలబెట్టి ఉపాయం చేయరు, ఆ ధైర్యవంతునికి ఓట్లేసి ఉపాయం చేయరు. కానీ జర పుణ్యానికి వేసే ఉపాయం చేయరు, పైసలు తీసుకునే ఉపాయం చేయకూరి. వాళ్ళు కూడా గిసోటి పని చేసుకొని మళ్ళీ ఆగం కాగల మా అమ్మ కానీ.